వ్రేళ్ళు మీదికి కొమ్మలు క్రిందికి గలవు అని తెలియవలెను. మరియు దాని కొమ్మలు క్రిందికి మీదకు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోల్చబడినవి. ఆ చెట్టు యొక్క అంకురములు ఇంద్రియ విషయములు, దాని వ్రేళ్ళు కర్మను చేయుట, దాని రూపము గాని ఆద్యంతములు గాని ఆధారము గాని ఈ జగతిలోన తెలియుట అసాధ్యమై ఉన్నది. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్ళు గల వృక్షమును నరికి తిరిగి మనకు జన్మలేదో అట్టి అతీత మార్గము అనుసరింపవలెను. అట్టి మార్గములో నడుచుటకు మంచి గురువు చాలా అవసరమై ఉండును. ఒకడెంత పండితుడు చదువరి అయినను తన గమ్యస్థానమునకు చేరలేడు. మార్గము చూపువాడు గురువు కాబట్టి అతని సహాయము అసలైన మార్గము గాంచి అడవి మృగముల నుండి పెద్ద పెద్ద కొండలను లోతైన గోతులను అవలీలగా దాటి ముందుకు సాగవచ్చును. ఈ విషయంలో బాబావారే చక్కగా తెలియచేసిరి. దీని ప్రకారము నడిచిన నమ్మకము భక్తి మోక్షము ప్రాప్తించును. సాయి నలుగురిలో ఒకరై గురువును వెతుకుట. బాబా ఇట్లు చెప్పుట మొదలెడిరి. ఒకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుచు అజ్ఞానముతో బ్రహ్మము తీరు గురించి వాదించుచుంటిమి. మొదటివాడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెను. రెండవవాడు మన మనస్సు అదుపులో ఉంచుకొని ఆలోచనలను నుండి భావముల నుండి విముక్తులమైనచో మనకంటే గొప్పది ఈ జగతిలోనే ఉండబోదని తెలిపెను. మూడవవాడు మనము చూచే ప్రతి వస్తువు ఎల్లప్పుడూ స్థిరముగా ఉండదని, నికారమే శాశ్వతమని, అందుకని సత్యాసత్యమును వెతుకుటయే శరణ్యమని తెలిపెను. నాలుగవవారు బాబా పుస్తజ్ఞానమెందుకు పనికిరానిది. మనకు విధించిన కర్మను మనమే పూర్తి చేసి తనువును మనసును పంచప్రాణములను గురు పాదములపై నుంచి శరణు వేడవలెను. గురువే దైవము, సర్వమును వ్యాపించినవారు. ఇట్టి పరిస్థితి కావాలనని దృఢమైన అంతులేని నమ్మకము అవసరమని తెలిపెను. ఈ ప్రకారంగా మేము నలుగురు పండితులం వాదించుకుంటూ భగవంతుని కోసం వెదుకుటకు అడవులకు బయలుదేరితిమి. తక్కిన వారు ముగ్గురు స్వంత తెలివితో వెదుక నిశ్చయించిరి. కొంత దూరము వెళ్ళేసరికి ఒక బంజారా వర్తకుడు మాకు తటస్థపడి, ఈ ఎండలో ఎక్కడికి పోవుచున్నారు, ఇంత దూరము వెళ్ళుచున్నారు అని అడిగెను. మేము అడవులు వెదుగు కొరకు వెళ్ళుచున్నామని చెప్పితిమి. అడవిలో ఏమి వెదుగుతున్నారని అతను ఎదురుప్రశ్న వేసినాడు. మేము నలుగురు విషయం చెప్పకుండా ఏదో నోటికి వచ్చినదు అతనితో చెప్పాము. అతడు మా మీద దయతో అడవుల సంగతి మీకు తెలియదు, చిక్కులలో పడెదరు, అడవులలో తిరగవలెనన్న మీ కోరిక దారి చూపువారు మార్గదర్శి కావలయును. అనవసరముగా ఎండవేళలో ఎందుకు తిరిగి బాధపడుచున్నారు? మీ రహస్యము అన్వేషణ నాకు చెప్పనవసరం లేదు. మీరు ఇచ్చట కూర్చుండి భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకొని పోవలేను అనిను. అప్పుడు మీకు కొంత ఓపిక కూడా వచ్చును అని బ్రతిమాలిన విధముగా మాకు చెప్పాను. అయినను వాని మాట లెక్క చేయక నడక సాగించితిమి. మాకన్నీ సంగతులు తెలుసును. మాకు ఇతరుల సహాయం అవసరం లేదని అతనితో చెప్పాము. అడవులు దట్టముగా దారులు కనపడినవిగా చెట్లు దగ్గరగా ఉండుట మూలన ఎండ ఎక్కువగా కనిపించలేదు. దారి తప్పి అక్కడక్కడే చాలాసేపు తిరిగితిమి. చిట్ట చివరకు ఎక్కడ బయలుదేరామో అచటకే తిరిగి వచ్చితిమి. మరలా బంజారీ వర్తకుడు మమ్ములను కలిశాడు. మీ తెలివితేటల వలన దారి తప్పిదిరి. చిన్న పనికే గాని పెద్ద పనికే గాని మీకు తప్పనిసరిగా ఒక మార్గదర్శి ఉండవలసినదే అని మాకు చెప్పాను. ఉత్తకడుపుతో చేయు అన్వేషణ జయప్రదము కాదు. భగవంతుని సంకల్పము లేనిదే మీకు దారిలో ఎవరు కలువరు కనుక పెట్టిన భోజనం వద్దనవద్దు. వడ్డించిన విస్తరి వేకుడు భోజన పదార్థములు అర్పించుట శుభసూచకములని అతను మాతో ప్రశాంతతతో పలికెను. అతని ఆతిథ్యం మాకిష్టం లేక నిరాకరించితిమి. ఏమీ ఆలోచించకుండా భోజనం చేయక ఆ ముగ్గురు తిరిగి పోవసాగిరి. వారి పరిస్థితి అలా ఉండగా బాబా నేను మాత్రం ఆకలితోనూ దాహముతోనూ ఉంటిని. బంజారా చూపిన అసమాన ప్రేమకు నేను లొంగిపోతిని. మేమెంతో తెలివైన వారం అనుకుంటిమి, కానీ దయా దాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా దీనికి యోగ్యతలు లేనివాడు, చదువుకున్నవాడు కాడు, తక్కువ జాతివాడు. కానీ వాని మనసు ప్రేమ
ప్రేమమయం. లేకపోతే అతను మమ్మేల భోజనం చేయమని వేడెను. ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని తెలుసుకొని ఆతిథ్యము ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ మెట్టు అనుకొంటిమి. మిక్కిలి మర్యాదతో అతను పెట్టిన భోజనము నేను తిని నీళ్లు త్రాగి తిని. ఏమీ ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారు అడగగా జరిగినదంతయు వారికి తెలియజేసితిమి. అప్పుడు వారు మాతో వచ్చుట మీకిష్టమేనా అని అడిగిరి. మీకు కావలసినదేదో నేను చూపెదను. నా యందు ఎవరికైతే మీలో విశ్వాసము ఉన్నదో వారికే జయము కలుగును అనిరి. తక్కిన ముగ్గురు ఇష్టం లేక ఎక్కడికో పోయిరి. నేను మాత్రం మా గురువుగారి వెంట వెళ్ళుటకు అంగీకరించి తిని. అంతటా వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకుని పోయినారు. నా కాళ్ళు త్రాడుతో కట్టి తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలోని నీళ్లకు 3 అడుగుల పైన నన్ను వ్రేలాడవేసినారు. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందులేకపోతిని. నన్ను ఇట్లు వ్రేలాడదీసి వారి చిటికిపోయిరి. వారు 4-5 గంటల తరువాత మరలా వచ్చి నన్ను బావిలో నుండి బయటకు లాగి ఎట్లుంటివి అని ప్రశ్నించిరి. నేను చాలా ఆనందపడితిని అంటిని. నా వంటి మూర్ఖుడు నే పొందిన ఆనందం ఎలా వర్ణింపగలడు అని జవాబిచ్చి తిని. ఆ మాటలు విని గురువుగారు చాలా సంతోషించిరి. నన్ను దగ్గరకు తీసుకొని నా వీపు తట్టి నన్ను వారి వద్ద ఉంచుకొనిరి. తమ బడిలో చేర్చుకొనిరి. ఆ బడి చాలా అందముగా ఉండెను. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచితిని. నాకు విమోచనము కలిగి అభిమానము తొలగిపోయినది. గురువుగారిని కౌగిలించుకొని తదేక దృష్టితో వారినే చూడాలనిపించుచున్నది. ఆ బడిలో చేరిన వారు ఉత్తచేతులతో తిరిగిరారు. నా గురువే నాకు సమస్తమై తోచెను. నా ఇల్లు, నా తల్లిదండ్రులు, నా ఆస్తి అంతయు వారే. నా ఇంద్రియములు తమ తమ స్థానములు విడిచి నా కళ్ళ ముందు చోటు చేసుకున్నవి. నా దృష్టి గురువుగారి యందు కేంద్రీకృతమై ఉన్నది. నా ధ్యానమంతయు నా గురువుపైనే నిలిపితిని. గురువుగారిని ధ్యానం చేయనప్పుడు నా మనస్సు, నా బుద్ధి స్థిరముగా ఉన్నది. నిశ్శబ్దముగా వారికి నమస్కరించి తిని. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి డబ్బు, కాలమును, కష్టమును ఖర్చు చేసెదరు. చిట్ట చివరకు పశ్చాత్తాపడెదరు. అచట గురువు హృదయము మృదువుగా ఉండదు. ఇంతసేపు తన గురించి భక్తులకు పొగుడు చేయుచుండును. కానీ వారికి ఆత్మసాక్షాత్కారము గురించి గాని జ్ఞానబోధలు గాని చేయరు. ఇట్టి బడులందు శిష్యులకేమీ మేలు జరుగును? వారికి ఏమీ లాభముండదు కదా. కానీ నా గురువు కటాక్షముల వలన ఎట్టి శ్రమ లేకయు ఆత్మజ్ఞానము దానంతటా అదే నా యందు ప్రకాశించెను. నలుగురిలో ఒకడు కర్మల యందు నమ్మకము కలవాడు. కానీ అతనికి కొన్ని కర్మల విధులు మాత్రమే తెలియను. రెండోవాడు జ్ఞాని. అతను తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడోవాడు భక్తుడు, భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు వాదించుకొనుచుండగా దేవుని విషయము వచ్చెను. వారు వారికి తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని ఎదుగుటకు పోయిరి. వివేకమునకు వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయిబాబా నా నలుగురిలో ఒకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించరని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ప్రజల అభిప్రాయమును వారు మంచిని సంపాదించుటకును వారికొక ఉదాహరణ చూపుటకును వారట్లు చేసిరి. వారు అవతార పురుషులు అయినప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని భోజనము తినిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలైరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్తిరీయ ఉపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మత గ్రంథములు అభ్యసించవలెనని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనము చేయు మార్గములు. మనస్సు పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు గాని, మనస్సు గాని, బుద్ధి గాని ఆత్మను చేరలేవు. ఆ గురువుగారి కటాక్షముచే మనకు సహాయపడును. ధర్మము, అర్థము, కామము మన కృషి వల్ల లభించును. కానీ నాలుగవది యగు మోక్షము గురువు సహాయము వలననే పొందగలము. సాయి దర్బారులోకి అనేక మంది వచ్చి ఎవరికి వచ్చు విద్యలను వారు ప్రదర్శించేడివారు. జ్యోతిష్కులు రాబో విషయములను చెప్పుచుండెడివారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, భజనలు చేయువారు మొదలైన వారు బాబా దర్శనమునకై వచ్చేవారు. ఒక మహారు మాలవాడు
వచ్చి నమస్కరించి, ఈ సాయి మాయ బాప తల్లియు తండ్రియు అనియు, వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురనియు అని చెప్పాను. గారడీవారు, గుడ్డివారు, కుంటివారు, వర్తకులు బాబావారిచే ఆదరింపబడుచుండిరి. తన వంతు రాగా ఆ బంజారా కూడా కనిపించెను. తన పాత్రను ముగించెను. సాయి ఈ విధముగా గురువుగారైన సాగారి వద్ద ఘోరమైన శిష్యరికం చేసి ఈనాడు మనకందరికీ ఇలవేల్పు అయి వెలుగుచున్న దివ్యజ్యోతి ఆత్మజ్యోతి. ఉపవాసం చేయువారి పరమార్థము సాధించలేరు. ఉత్త కడుపుతో దేవుని చూడలేము. బాబా ఎన్నడూ ఉపవాసము చేయలేదు, ఇతరులను చేయమని చెప్పలేదు. ఉపవాసము చేయువారు పరమార్థమునెట్లు సాధించెదరు? వారి మనస్సు స్థిమితముగా ఉండదు. మొట్టమొదట ఆత్మను శాంతింపవలెను. కడుపులో తడితడిగా కలుగచేయు ఆహారము గాని పుష్టి శక్తి లేనప్పుడు భగవంతుని ఎలా చూడగలము? ఏ నాలుకతో వేడుకొందుము? ఏ చెవులతో వానిని వినగలము? మన అవయవములు అన్నీ శక్తి కలిగి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములు ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము కానీ మితిమించిన భోజనము కానీ మంచిది కాదు. ఆహారము తక్కువ తినుట వలన శరీరమునకు మనస్సుకు కూడా మంచిది. గోఖలే గారి భార్య, కానిట్కర్ గారి భార్య వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకొని బాబాను దర్శించుటకై షిరిడీకి వచ్చాను. ఆమె బాబా పాదముల వద్ద ఆయన సన్నిధిలో 3 రోజులు ఉపవసించవలెనని నిశ్చయముతో షిరిడీ వచ్చాను. అంతకుముందు రోజు బాబా దాదా కేల్కర్తో తన భక్తులను హౌళీ పండుగ దినమున ఉపవాసము చేయనీయనని చెప్పియుండెను. వారు ఉపవాసం చేసినచో నా యొక్క ఉపయోగము ఉండదని తెలిపిరి. ఆ స్త్రీ ఆ రోజున కెల్కరుతో వెళ్ళి బాబా వద్ద కూర్చుని ఉండగా బాబా ఆమెతో, ఉపవాసం చేయవలసిన అవసరమేమి? దాదాభట్టు ఇంటికి పోయి వారి పిల్లలకు బొబ్బట్లు చేసి పెట్టి నీవు కూడా తినుము అనెను. హోళీ పండుగ రోజున కెల్కరు భార్య ఇంట్లోకి రాకూడదు. దాదాభట్టు ఇంట్లో వండుటకెవరూ లేకుండిరి. బాబా అందుచే సమయోచితముగా సలహా ఇచ్చెను. గోఖలే భార్య దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు కూడా పెట్టి తాను కూడా తినెను. బాబావారు ఎవరినీ ఉపవాసం ఉంచకుండా ఆయన లీలచే ఏదో కల్పించి వారికి దాని గురించి తెలియచేసేదరు. ఎప్పటి నుండి బాబా భక్తులు ఎవరు ఉపవాసము చేయనేరి. సాయి ఆధ్యాత్మిక ధనము. బాబావారు తన చిన్నతనములో జరిగిన విషయము ఈ విధముగా సెలవిచ్చిరి. నేను భుక్తి కొరకు వెతుకుతుండగా బీడ్గాం చేరినాను. నాకు అక్కడ బట్టలపై అల్లిక చేయు పని దొరికినది. శ్రమ అనక యజమాని చెప్పిన పనిని తృప్తితో చేసిన వాడను. నాకంటే ముందుగా 3 కుర్రవాండ్రు పనిచేయుచుండిరి. ఒకరికి 50 రూపాయలు, రెండో వానికి 100 రూపాయలు, మూడో వానికి 150 రూపాయలు జీతము ఇచ్చుచుండెను. యజమాని నా తెలివితేటలు చూసి నన్ను గౌరవించి ప్రేమించి మెచ్చుకొని దుస్తులను కూడా ఇచ్చినాడు. వీనిని కూడా జాగ్రత్తగా దాచుకుంటుని. మానవుడు ఇచ్చినది తొందరగా పోవును, భగవంతుడు ఇచ్చినది శాశ్వతముగా మిగులును. ఇంకెవరిని ఇచ్చినను దీనితో పోల్చలేము. నా ప్రభువు తీసుకో అనును. కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో ఒక్కడు కూడా గ్రహించుటలేదు. నా యొక్క ఖజానాలో ఆధ్యాత్మిక ధనము నిండుగా ఉన్నది. అది అంచువరకు నుండి పొంగిపొర్లుచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును కావలసినంత మోసుకుపోండు అని అంటున్నాను. నా ఫకీరు వేషము, నా భగవానుని లీలలు, నా ఖజానా అభిరుచి మిగుల అమోఘమైనది. నా సంగతి ఏమున్నది? శరీరంలో మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము మనకు మరలా రాదు. నేనెక్కడో పోయిదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధపెట్టుచున్నది. అయినా సరే నా భక్తుల కొరకు ఆందోళన పడుచున్నాను. ఎవరైతే నా పలుకులు జ్ఞప్తి అందించుకునేదరో వారు అమూల్యమైన ఆనందము పొందేదరో వారి జీవితము ధన్యమగును అని సాయి తన యొక్క ఆవేదనను భక్తుల ఉద్దేశించి సత్యమును తెలిపిరి. ఈ అధ్యాయమును ఇంతటితో ఆపి తర్వాత అధ్యాయంలో బాబావారి చెంత అమరులైన కొంతమంది భక్తులను గురించి పారాయణ చేసేదామో. ఎవరైతే వారి అవసాన కాలమున నన్ను జ్ఞప్తి అందించుకొనిదరో వారు నన్ను చేరెదరు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించారు. వేరొకరు మరేదైనా ధ్యానిస్తే వారు దానినే పొందగలరు.
మన అంత్యకాలమున మనసులో మంచి ఆలోచనలు ఉంచుకొనగలమని నిర్ధారణ చేయలేము. నిరతము భగవన్నామ స్మరణ చేయుచు భగవద్భక్తితో భగవంతుని ధ్యానమున కలవాటు పడిన మరణకాలమందు సులువుగా భగవంతుని స్మరించదమని యోగీశ్వరులు బోధించి ఉన్నారు. భక్తులు యోగీశ్వరులకు సర్వస్వ శరణాగతి చేసెదరు. ఎందుచేతనంటే సర్వజ్ఞులకు యోగులు దారిచూపి అంత్యకాలమున సహాయం చేస్తారని వారి నమ్మకము. సన్యాసి విజయానంద్ మద్రాసు రాష్ట్రపు వాసి అయిన ఈ విజయానంద్ సన్యాసి మానస సరోవర యాత్ర కోసమై బయలుదేరిరి. దారి మధ్యలో షిరిడీ చేరెను. అక్కడ హరిద్వార్ సన్యాసి సోమదేవ స్వామి అతనితో యాత్ర వివరములన్నయూ చాలా చాలా కష్టముగా ఉండునని విజయానందకు తెలిపెను. ఇదంతా వినిన తరువాత ఆ సన్యాసి సరోవర యాత్రకు చేయుటకు ఆగిపోయెను. అతడు బాబాకు పాదాభివందనము చేయుచుండగా ఈ పనికిరాని సన్యాసిని తరిమివేయుడు అని కోపగించి మాట్లాడిరి. ఎందుకంటే సన్యాసి సాంగత్యము చంచలముగా ఉండెను. ఆ సన్యాసి అట్లాగే అక్కడ జరుగుచున్న విషయములు చూస్తూ అన్నిటినీ గమనించుచుండెను. జాతి మత భేదములు లేక ఎవరికి తోచిన రీతిగా బాబాను దర్శించుండిరి. బాబా అతనిని తిట్టినను అతనికి షిరిడీని విడిచి వెళ్ళుటకు ఇష్టం లేదు. అక్కడే స్థిరపడెను. అతడు షిరిడీలో 2 రోజులు ఉన్న తరువాత తన తల్లికి సుస్థి చేసినది అని మద్రాసు నుండి షిరిడీ ఉత్తరం వచ్చినది. అతనికి విసుగు చెంది మరలా తన తల్లి వద్దకే పోవాలని నిశ్చయించుకొనెను. కానీ బాబావారి ఆజ్ఞ కోసమే ఎదురు చూచుచుండెను. అతను ఉత్తరంకు తీసుకొని బాబావారి వద్దకు వెళ్ళి దర్శనం చేసి పిమ్మట ఇంటికి వెళ్ళుటకు సెలవిమ్మని కోరెను. అప్పుడు బాబావారు అంతయు గ్రహించిన వారై, నీ తల్లిని అంత మరిచిపోలేని వాడవైతే సన్యాసము ఎందుకు పుచ్చుకొంటివి? కాషాయంబరము ధరించువానికి దేనియందునూ మక్కువ ఉండరాదు. నీ బసుకుపోయి హాయిగా విశ్రాంతి తీసుకొనుము అని తెలిపిరి. మరలా బాబా అతనితో ఓర్పుతో కొద్ది రోజులు ఉండుము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపులు జాగ్రత్తగా వేసుకొని ఉండుము. దొంగలు అంతయు దోచుకొని పోయేదరు. ధనము ఐశ్వర్యము శాస్త్రము కావు. శరీరము శిథిలమై చివరికి మట్టిలో కలియును. దీని అంతయు అర్థం చేసుకొని నీ కర్తవ్యము నీవు చేయుము. ఇహపరలోక వస్తువులను మర్చిపోము. ఎవరైతే ఈ విధముగా చేసే హరిపాదములను శరణు జొచ్చెదరో వారు సకల కష్టముల నుండి తప్పించబడిదరు, మోక్షమును పొందెదరు. ఎవరైతే భగవంతుని ధ్యాన మననములు చేసెదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయం చేయను. నీ గత జన్మ పుణ్యముచే నీవిక్కడికి రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని పరమావధిని కనుము. కోరికలు లేనివాడవై రేపటి నుండి భాగవతమును పారాయణము గావించుము. శ్రద్ధతో 3 సప్తాహములు చేయుము. భగవంతుడు సంతోషించి నీ కష్టములను గట్టెక్కించును, నీ భ్రమలు తొలగును అని సన్యాసికి పరిపరి విధముల బోధించిరి. అతనికి మరణకాలము సమీపించినది కావున బాబా అతని కనిపెట్టి ఈ ఉపదేశములను చేసిరి. మృత్యుదేవతకు రామవిజయము ఇష్టమగుటచే అతనిచే ఆ గ్రంథము చదివించెను. ఆ మరుసటి ఉదయము వెండి తోటకు పోయి ఒంటరిగా కూర్చుని చదువుటకు పోయెను. 2 పారాయణములు చేయగానే అలసిపోయెను. వాడకు వచ్చి 2 రోజులు ఉండెను. 3వ రోజు బాబా తొడపై ప్రాణములు వదిలెను. బాబా ఒక రోజంతయు శవము ఉంచమనెను. తరువాత పోలీసు వారు వచ్చి శవ సంస్కారములకు విచారణ జరుపుటకు అనుమతి ఇచ్చిరి. సన్యాసి శరీరమును తగిన స్థలమందు షిరిడీలోనే పూడ్చిరి. ఈ విధముగా బాబా సన్యాసికి సద్గతిని ప్రసాదించెను. బాలారాం మాన్కర్ ఎంతో అదృష్టవంతుడు. అతని భార్య చనిపోయిన తరువాత విరక్తి చెంది గృహ భారమునంతయు కుమారునికి అప్పగించి బాబా చెంతకు చేరినాడు. బాలారాం మాన్కర్ అను ఒక భక్తుడు బాబా అతని భక్తికి మెచ్చుకొని మాన్కర్కు సద్గతి కలుగచేయవలెనని తలంచెను. బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మత్స్యద్రగండ్లో ఉండమనెను. అతనికి బాబాను విడిచిపెట్టుటకు ఇష్టము లేకుండెను. కానీ అదే మంచి మార్గమని బాబా అతనికి తెలియచేసెను. బాబాపైనే భారము వేసి అతను మత్స్యద్రగండ్కు వెళ్ళెను. బాబా అచట 3 మార్లు ధ్యానము చేయమని తెలిపెను. అచట చక్కటి వాతావరణమునకు సంతోషించి బాబా చెప్పిన విధముగా చాలా నిష్ఠతో ధ్యానము చేయుచుండెను. కొందరు సామాన్యముగా సమాధి స్థితిలో దృశ్యములు గాంచెదరు. కానీ మాన్కర్ అట్లుగాక ధ్యానిష్టలో ఒక దృశ్యమును గాంచెను.
ఆ దృశ్యములో అతను బాబాను గాంచి నన్నేలా ఇచ్చటకి పంపితివని బాబాను అడిగెను. షిరిడీలోని మనస్సు నిలకడలేక అనేక ఆలోచనలతో సతమతమగుచు ఉండుట వలన నీకు ఈ చంచలత్వము నుండి నిలకడ కలుగచేయవలెనని ఇచ్చటకు పంపితిని అని బాబా సెలవిచ్చిరి. మరలా నేను షిరిడీలోనే ఉంటి అనుకొంటివా? నీ పంచేంద్రియములలో 3.5 మూరలమని మనిషిగా నన్ను భావించితివి. నీవిచ్చట చూచిన రూపము షిరిడీలో గాంచిన రూపము ఒకటిగా ఉన్నదో లేదో గుర్తింపుము. అందుచే నిన్ను గడుకు పంపితిని అని మాన్కర్ను అడిగెను. కొన్ని దినముల తరువాత మాన్కర్ మచ్చేంద్రగఢ్ విడిచి బాంద్రాకు వెళ్ళు ప్రయత్నములో ఉండెను. పూనా నుండి దాదర్కు రైలులో పోవాలనని టిక్కెట్టు కొరకు బుకింగ్ ఆఫీసుకు వెళ్ళి అచ్చట కిక్కిరిసిన జనమును చూసి ప్రయాణమును మానుకునేను. స్టేషన్లోనే ఒక వింత జరిగినది. లంగోటి కట్టుకొని కంబళి కప్పుకొని ఒక పల్లెటూరివాడు మాన్కర్ వద్దకు వచ్చి దాదర్ను టిక్కెట్టు తీసుకొనమనెను. నాకు అవసరమైన పని ఉండుట వలన ప్రయాణము మానుకొన్నానని ఆ మనిషి చెప్పాను. మాన్కర్ సంతోషించి టిక్కెట్టు తీసుకొని జేబులో నుండి పైకము తీసి ఇచ్చేలోగా అతడు మాయమయ్యేను. మాన్కర్ ఆ గుంపులో వెదకగా ఎచ్చటను కానరాలేదు. బండి కదిలే వరకు అతని కోసం వెదికెను, కానీ అతని జాడయే లేదు. మాన్కర్కు కలిగిన వింతలలో ఇది రెండవది. ఇంటికి పోయి వచ్చి మరలా షిరిడీకి చేరెను. అప్పటి నుండి షిరిడీలోనే బాబా చెంతనే ఉండి సేవ చేసుకొనుచు బాబా సలహాలనే పాటించుచు తుదకు బాబావారి ఎదురుగా ఒక మంచి రోజున బాబా ఆశీర్వాదముతో ఈ లోకమును విడిచి నందువలన బాలారాం మాన్కర్ ఎంతో అదృష్టవంతుడు. పండరీపురము సబ్జడ్జి తాత్యాసాహెబ్ నుల్కర్ 1909 సంవత్సరంలో పండరీపురంలో నానాసాహెబ్ చందర్కర్ మమతాదారుగా పనిచేయుచుండెను. అచటనే తాత్యాసాహెబ్ నుల్కర్ అనువారు సబ్జడ్జిగా ఉండెను. వారిద్దరూ చాలాసార్లు కలుసుకొని యోగుల గురించి ఇతరుల కబుర్లు మాట్లాడుకొనుచుండిరి. యోగులు అనినా నుల్కర్కు ఇష్టం లేకుండెను. అందుచేతనే చాంద్రకర్తో ఆయనతో బాబావారి లీలలు సంకల్పములు తెలియచేసేటివారు. ఆయనను ఒకసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి రమ్మని చెప్పెను. చివరకు 2 షరతులపై నుల్కర్ షిరిడీ వెళ్ళుటకు అంగీకరించెను. ఒకటి, అతనికి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను. రెండవ, నాగపూర్ కమలాలు దొరకవలెను. భగవత్ కృపచేయి 2 తేలికగా దొరికినవి. ఒక బ్రాహ్మణుడు చాంద్రకర్ వద్దకు రాగా అతన్ని నుల్కర్ వద్దకు పంపెను. ఎవరో ఒక వ్యాపారస్తుడు నుల్కర్ వద్ద కమలా పండ్లను పంపెను. 2 షరతులు నెరవేరుటచే దాత్యాసాహెబ్ షిరిడీకి పోయెను. బాబా మొదట అతన్ని చూడగానే ఉపగించెను. రాను రాను నుల్కర్కు బాబావారి మీద విశ్వాసం నమ్మకము కలిగి బాబా అంటే సంతృష్టి చెందెను. బాబా దగ్గర అతను ఉద్యోగము విడిచి తన అంత్యకాలము వరకు బాబా వద్ద షిరిడీలోనే గడిపెను. తన అంత్యదశలో మతగ్రంథములు అన్నింటినో బాబా అతని చేత పారాయణం చేయించెను. చివరి సమయమున బాబా తీర్థమును అతనికిచ్చిరి. అతని మరణవార్త విని బాబా, అయ్యో, తాత్య మన అంటే ముందే వెళ్ళిపోయినాడు. అతనికి పునర్జన్మ లేదు. భగవంతులో నిలమైపోయినాడు అనెను. మేఘశ్యాముడు. ఇది వరకు మేఘశ్యాముని గురించి మనము పారాయణలో చేసి ఉన్నాము. అతను షిరిడీలో మరణించగా గ్రామస్తులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబావారు కూడా వెళ్ళిరి. బాబా అతని శవముపై పువ్వులు బుక్కాయి చల్లెను. దహన సంస్కారములైన తరువాత బాబా కంట నీరు కార్చెను. సాధారణ మానవుని వలె బాబా చింతతో కుమ్ములుచున్నట్లు కనపడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గర బంధువులు వలె ఏడ్చి బాబా మసీదుకు వచ్చిరి. యోగులు సద్గతి ప్రసాదించుట సమయోచితము, కానీ బాబా ప్రేమ అమోఘమైనది. బాబా పులిని కడతీర్చిన విధము. బాబా ఇంకా 2 రోజులలో సమాధి చెందుటకు ముందుగా ఒక విచిత్రమైన సంఘటన జరిగినది. ఒక బండిపై పులిని ఇనుప గొలుసులతో కట్టి ఊరూరు త్రిప్పుచు 3 దర్వీసులు డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది వారి జీవనోపాధి అయ్యెను. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. వారు ఔషధములు వాడిరి, కానీ తగ్గలేదు. బాబా కీర్తి లీలలో విని వారు పులిని బాబావారి వద్దకు తెచ్చిరి. దానిని మసీదు ద్వారము ముందర ఇనుప గొలుసులతో కట్టి నిలబెట్టిరి. వారు 3 బాబా వద్దకు వెళ్ళి పులి జబ్బులు సంగతి అంతయు వెల్లడి చేసిరి. భయాశ్చర్యములతో అచ్చట వారున్నవారు అందరూ చూచుచుండిరి. బాబా పులిని తన వద్దకు తీసుకొని రమ్మనెను. అది బాబా ముందుకు వెళ్ళగానే సాయిని దర్శించి తలవాల్చి తన తోకను 3 సార్లు కింద కొట్టి తెలివి తప్పి కిందపడి చనిపోయెను.
అది చనిపోవుట చూచి వారు ముగ్గురు విచారించిరి. ఆ పులి రోగముతో బాధపడుచు చివరికి బాబావారి వద్దనే రాగానే బాబావారి ముందరే చనిపోవుట దాని యొక్క పూర్వజన్మ ఫలమై ఉండునని భావించెను. పులి ఆ ముగ్గురు దర్విషులు బాకీ ఉండెను. ఆ బాకీ తీరగానే రుణవిముక్తురాలై బాబా చెంత కన్నుమూసినది. యోగుల చెంత ప్రాణము విడిచిన ప్రతి జీవిని భగవంతుడు తన చెంతకు చేర్చుకొనెదరని భావించవలెను.